శివరాజ్ పాటిల్ కన్నుమూత. మహారాష్ట్రలోని లాతూర్లో 90 ఏళ్ల వయసులో మృతి. 10వ లోక్సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 26/11 ముంబై దాడుల తర్వాత ఆయన నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు. ఆయన చనిపోయారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆయన. ఇక లొంగిపోయిన ప్రభాకర్ రావు, మన ఫోన్ ట్యాపింగ్ల ఆద్యుడు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ రావు లొంగిపోయాడు. నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ముందుకు ఫోన్ ట్యాపింగ్, హార్డ్ డిస్క్ల ధ్వంసంపై విచారణ చేయబోతున్నారు మనోడిని. ఇక ఈ డిజిటల్ సెన్సస్ జరగబోతుందంటండి. అంటే జనగణన జరగబోతుంది. దేశం 2 దశల్లో. ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు కూడా జనగణన జరుగుతూ వచ్చింది. ఈసారి ఫస్ట్ టైం కదా, అప్పుడెప్పుడో జరిగిందంట. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి జనగణనతో పాటు కలిపి కులగణన చేయబోతున్నారు. అంటే దేశవ్యాప్తంగా జనాలు ఎంత ఉన్నారు, ఏ కులాల వాళ్ళు ఎంత ఉన్నారు అనే ఒక లిస్టు తీయబోతున్నారు. 2011 జనాభా లెక్కలు మనకి ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత జనాభా లెక్కలు చేయలేదు. సో ఈసారి జనాభా లెక్కలు జరగబోతున్నాయి భారీ ఎత్తున. దానికి 11,718 కోట్ల బడ్జెట్ కేటాయించారంట. సో జనగణన చేయడానికి దేశవ్యాప్తంగా. ఇక 8,000 కాదు 25 ఉద్యోగాలు, 25,000 ఉద్యోగాలంట. విజన్తో ముందుకెళ్తున్నాం, అద్భుతాలు సాధిస్తున్నాం అని చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోకేష్ గారు. ఇంకా అతిథిని మాత్రమే. మెస్సీ గోట్ ఇండియా టూర్ ఓ ప్రైవేట్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నేను ప్రత్యేక అతిథిని, అంతే. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు. చాలామంది వస్తున్నారు వాళ్ళ మ్యాచ్కి. తోలు తీస్తా, తప్పుడు ఆరోపణలు చేస్తే కాళ్ళు విరగ్గొడతా, ఎప్పటికైనా నేను ముఖ్యమంత్రి అవుతా, బీఆర్ఎస్ అక్రమాలపై విచారణ చేయిస్తా, బయటికి పంపినా వారి కళ్ళు చల్లారలేదా అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కృష్ణారావులకు నోటీసులు ఇచ్చారు. కవిత టీ న్యూస్కి కూడా నోటీస్ పంపించారంట. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది కొంచెం గట్టిగానే అవుతుంది గొడవ వాళ్ళ మధ్య. ఇక సీఎం చేతుల మీదుగా బాలు విగ్రహావిష్కరణ. ఈ నెల 15 విగ్రహావిష్కరణ చేయబోతున్నారట. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం. హాజరుగానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 15 అంటే సండేనా? ఇవాళ ఏం వారం? ఇవాళ శనివారం. ఇవాళ అంటే సండే, మండే. సో వెళ్దాం మనం కూడా. మరి మొన్న భారీ ఎత్తున కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు కదా 15వ తారీఖు. సో చూద్దాం దాని గురించి. ఇక హైదరాబాద్లో అఖిలేష్ యాదవ్, సీఎం రేవంత్, కేటీఆర్లతో వేరువేరుగా భేటీ. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలదు, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు అన్నారు. మరి ఈ రెండిళ్ళ మీద వాలింది కాకి. అందులో మహిళా క్రికెటర్లకు పవన్ అభినందనలు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులు అందజేత, శిక్షకులకు 2 లక్షల చొప్పున చెక్కులు. కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఈ పెద్ద మనిషి. అందులో క్రికెటర్స్ని పాపం వాళ్ళు వరల్డ్ కప్ గెలిచి వచ్చారు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి కొంత ప్రోత్సాహం ఇవ్వటం నిజంగా మంచి విషయం అది.